9 టీవీ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం కొప్పోలు గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీరామచంద్రుని కళ్యాణ వేడుకలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు రామాలయానికి బారులు తీరారు. ధూపదీప నైవేద్యాలతో ప్రతి ఇంటి నుండి ముత్యాల తలంబ్రాలతో ఇచ్చేశారు. ఇక అనంతరం వేద పండితులు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామచంద్రుని కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ నల్గొండ లోక్సభ అభ్యర్థి శానంపూడి సైతిరెడ్డి, బీజేపీ నల్గొండ అధ్యక్షుడు నాగం పర్షిత్ రెడ్డి, పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, యువ మోర్చా అధ్యక్షుడు వంగూరి రాఖీ విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పార్టీల నుండి బీజేపీలోకి జాయిన్ అయ్యారు. కార్యకర్తలకు గండవా కప్పి సైదిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలోకి ఆహ్వానించారు. ఈ యొక్క కార్యక్రమంలో యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బొంగరాల ప్రశాంత్, సీనియర్ నాయకులు లాలుగౌడ్, ఐతా రాజు, నాగరాజు, తెలుకుంట్ల రవికుమార్, కొమ్ము హరి, సల్వాచారి, వెంకటాచారి, ఆనంద్, రఘు, శేఖర్, కట్టెకోలు రామకృష్ణ, తోటుపల్ల రామకృష్ణ, అయితే రాజు, భైరవుని గణేష్, వెంకట్ స్వామి, వంశీ పాల్గొన్నారు. మీ బియ్యం అన్ని దేవుడికే పోతాయి. మీ బియ్యం ఎక్కడికో మాకే వస్తాయి. మా బియ్యం అనేది లోపలికి వచ్చినాక దేవుడి బియ్యమే అని బయట గేటు బయటనే మీ బియ్యం, లోపలికి వచ్చినాక మా బియ్యం దేవుడి బియ్యం. కాబట్టి అందరి బియ్యం పోసుకుంటారు. తొందరగా సమర్పించారు. దేవతల్లి మామూలు గారు స్వామివారికి సమర్పించారు. చెప్పని మక్కయ్య గారు స్వామివారికి పుస్తకం, చెప్పని ఎట్టయ్య గారు స్వామివారికి పుస్తకం సమర్పించారు. పోలిపల్లి సైదులు గారు స్వామివారికి పుస్తకం సమర్పించారు. కొత్త సత్యనారాయణ గారు కమలు పుస్తకం సమర్పించారు. ఐదవని ఈశ్వర్ గారు. జై బలో సీతారామచంద్ర స్వామికి చేస్తే ఎంత ఫలితం వస్తుందో, కళ్యాణ ఘట్టం రాముల వారి శ్రీరామనవమి రోజు కళ్యాణం చూస్తే అంత ఫలితం వస్తుంది. కాబట్టి అది చూసుకుంటూ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఏదో ఒకసారి చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ కూర్చోండి. ఈ జాకెట్ నా జాకెట్ డిజైన్ ఎక్కడ ఇది కాదు చేయాల్సింది. దయచేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ హారం ఎక్కడ కొన్నాం, ఇది ఎక్కడ కొన్నాం కాదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. దేవాలయంలో ఉన్నప్పుడు దేవుడి భక్తి ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు మన ఇష్టం, మీరైనా నేనైనా ఎవరైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలైనా ఉంటాయి. దేవాలయంలో ఉన్నప్పుడు దైవ సంకల్పంలో